పల్లెల్లో వేపుడు ముక్కల్ని చూడగానే మనలో చాలా మందికి నోరూరిపోతూ ఉంటుంది. కమ్మగా కరకరలాడుతూ కాస్త కారం కారంగా ఉండే వేపుడు కూర వడ్డిస్తానంటే వద్దనే వాళ్ళే ఉండరు. వేపులను అందరూ ఇష్టంగా తింటారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా హోటల్లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఈ వేపుడు వంటకాలదే అగ్రస్థానం. రుచి విషయంలో వేపులకు వంక పెట్టలేం. కానీ మరగ కాచిన నూనెలో ముంచి తీసే వేపుళ్ళనేవి మన ఆరోగ్యానికి ఏమంత మంచివి కాదని చెబుతారు డాక్టర్లు. వేపుళ్లతో తలెత్తే అనార్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలూ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఫిష్, చికెన్ స్ట్రిప్స్, చీజ్ స్టిక్స్ పేర్లు వింటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. రుచి విషయంలో వేపుళ్ళ గురించి మరో ఆలోచన ఏం అక్కర్లేదు. కానీ మరగగాగిన నూనెలో ముంచి తీసే ఈ రకం వేపుడు వంటకాలు ఆరోగ్యానికి మాత్రం అస్సలు మంచివి కావని వైద్య పరిశోధనా రంగం స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఎందుకిలా? ఏమిటి వీటితో నష్టం? వేపుడు కూరల నుంచి వచ్చే క్యాలరీలు చాలా ఎక్కువ. ఎందుకంటే ముక్కలను వేడివేడి నూనెలో ముంచి తీసినప్పుడు వాటిలో ఉండే నీరంతా ఆవిరైపోతుంది. ఇదే సమయంలో అవి నూనెను బాగా పీల్చుకుంటాయి. నూనె వంటి కొవ్వుల నుంచి మనకు అందే శక్తి అంటే క్యాలరీలు చాలా చాలా ఎక్కువ. కాబట్టి తరచూ వేపుళ్లను తింటుంటే మనకు ఊబకాయం, మధుమేహం వంటి చాలా రకాల సమస్యలు పొంచి ఉంటాయని గుర్తించాలి. తరచూ వేపుళ్లు తింటున్న వారిలో హైబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరోవైపు మంచి కొలెస్ట్రాల్ స్థాయి బాగా తగ్గిపోతోంది. ఈ రెండు గుండె జబ్బుల ముప్పును పెంచుతున్నాయి. వంట నూనెలను మరగగాచినప్పుడు అధిక ఉష్ణోగ్రతల వద్ద దానిలో రసాయనిక స్వభావం మారిపోయి అవి ట్రాన్స్ ఫ్యాట్స్ రకం కొవ్వులుగా మారిపోతాయి. ఈ తరహా కొవ్వులను మన శరీరం తేలికగా అరిగించుకోలేదు. ఫలితంగా గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి చాలా రకాల ఆరోగ్య సమస్యలు బయలుదేరతాయి. వంట నూనెలను మన ఇళ్లలోనూ, హోటళ్లలో కూడా ఒక్కసారే వాడరు. అవసరమైనప్పుడల్లా మరగకాచి వండుతూ ఉంటారు. ఇలా ఒకసారి కాచిన నూనెనే మళ్లీ మళ్లీ వేడి చేస్తూ ఉండటం వల్ల వాటిలోని ప్రమాదకర ట్రాన్స్ ఫ్యాట్స్ స్థాయిలు మరింతగా పెరిగిపోతున్నాయని పరిశోధకులు స్పష్టంగా గుర్తించారు. వేపుళ్లు వండాలంటే నూనెను విపరీతంగా కాచక తప్పదు. ఆ నూనెతో ఈ తరహా అనారోగ్యకరమైన ముప్పులు తప్పవు. వండేటప్పుడు ఆహార పదార్థాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్దకు తీసుకువెళ్తున్నప్పుడు దానిలో ఆక్రిలమైడ్ అనే విషతుల్యం తయారవుతుంది. ఇది చాలా రకాల క్యాన్సర్లకు కారణమవుతోందని జంతువులపై జరిపిన పలు అధ్యయనాల్లో తేలింది. దీని ప్రభావం మనుషుల మీద ఎలా ఉంటోందన్న దిశగా ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేపుళ్లను అతిగా తినకపోవటమే మన ఆరోగ్యానికి మంచిది. పని తేలికవుతుందని, వంటకాలు రుచిగానూ ఉంటాయని ప్రతి కూరని నూనెలో పోసి వేయించకుండా ఇతరత్రా వంట పద్ధతులపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇగురు కూరలు, ఉడికించిన వంటకాలను కూడా రుచికరంగా చేసుకునే పద్ధతులు తెలుసుకోవాలి. మరీ ఎప్పుడన్నా కావాలనుకుంటే వేపుళ్లను ఓవెన్లోనో, ఎయిర్ ఫ్రైయర్ల వంటి వాటిలోనో చేసుకుంటే నూనెలో ముంచి తీయాల్సిన పని లేకుండానే ముక్కలు కరకరలాడతాయి.